గో విత్ ఫ్లో. ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు. ఇప్పుడు చాలా మంది అన్నారనమాట, క్లారిటీ లేదు, ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఫ్లోలోనే వెళ్ళాలి. అంటే ఒక డిసైడ్ అయినా నేను ఆడికే పోతాను, బట్ నో ఐడియా, ఏం తెలియదు. యూట్యూబ్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ టైం ఒంటరిగా వెళ్తున్నా. ఒంటరిగానే డిప్రెషన్ వెళ్ళాలని, ఎవరితో వెళ్ళాలని అంతే. ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉండాలి అంతే. మనకి ఏదనిపిస్తే అది చేస్తూనే ఉండాలి. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. అది ఒకటైతే గట్టిగా డిసైడ్ అయినా. వెనక ఎవడున్నాడా, పక్కన ఎవడున్నా, మనల్ని చూస్తుండా, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఇప్పటికెళ్ళే. మనం ఏది అనుకుంటామో అదే చేయాలా. మోటివేషన్ ఏం కాదు, నాకు సెల్ఫ్ మోటివేషన్ నేర్చుకుంటున్నా. నేను సెల్ఫ్గా మోటివేషన్ నేను చేసుకుంటున్నా. రుణశేషం అంతే. వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తా. జర్నీ మొత్తం వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తా. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా. యూట్యూబ్లో వీడియోస్ ఇప్పటి నుంచి డిలే కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హలో గైస్, అందరికీ నమస్తే. ఎక్కడికి పోతున్నామో చెప్పుకోలేదు మనం. ఇప్పుడు చెప్తున్నాం, మనం పోయేది అరుణాచలం. అక్కడికే డిసైడ్ అయినా. సో ట్రైన్ చూసారు ఎంత ఖాళీ ఉందో. అదృష్టం అనే చెప్పుకోవాలి, ఎంత ఖాళీగా ఉందంటే. చీకటి అయిపోయింది. వెళ్తున్నాం. మధ్యలో దాకా కంటే జస్ట్ నల్గొండ దాకా వచ్చేసినాం. ట్రైన్లో అయితే మంది తక్కువ ఉన్నారు, బట్ పోయే కొద్దీ ఎంతమంది అవుతారో తెలియదు. బట్ ఓకే, కంఫర్ట్గానే ఉన్నా. ఏ బాధ లేదు, భయం లేదు. సింగిల్గా వెళ్ళిపోతున్నాను మీకు అసలు. ఫైనల్లీ అరైవ్డ్ తిరువణమలై. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తిరువణమలైకి వచ్చేసిన. ఆ శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి వచ్చేసిన. అసలు నేను ఏం ప్లాన్ చేసుకోలేను, ఫ్లోలో వచ్చేసిన. ఇంతకుముందు 1 year బ్యాక్ నుంచి అనుకుంటున్నా వెళ్దాం అని. ఎప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు వచ్చేసిన, దర్శనం చేసేసుకుంటా. శివుడు పిలుపు వచ్చింది. వెళ్తున్న టెంపుల్కి. ఏం అంతా యూట్యూబ్లో చూసుకుంటూనే వెళ్ళిపోతా. నేను సర్వైవ్ అవుతా ఖచ్చితంగా. అది ఎలా అవుతానో ఏందో అనేది మొత్తం చూపిస్తా వీడియోలో. ఓకే, లగేజ్ కావాలి. ఓన్లీ లగేజ్ ఫ్రెష్ అప్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. మనం అసలు ప్యానిక్ అయ్యే అవసరమే లేదు, అసలు భయపడే అవసరం లేదు. మనం వస్తుంటేనే వాళ్ళే మనకి ఎదురుగా వచ్చేసి రూమ్ కావాలా అని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళే అడుగుతారు. సో మనకి ఏం భయపడలేదు. మన స్టేట్ కాకపోయినా ఓకే, మన గుండెలో ధైర్యం ఉంటే ఎక్కడైనా సర్వే అవ్వచ్చు. లగేజ్ 50, ఫ్రెష్ అప్ 100, టోటల్ వచ్చేసి 150 అయిపోతాయి. సెట్ అయిపోతుంది ఇక అంతే. ఫైనల్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నా. ఇక ఇప్పుడే స్నానం చేసిన, ఫ్రెష్ అయిపోయినా. ఈ ఎగ్జైట్మెంట్ వేరే ఉంది ఇక్కడికి వచ్చిన మొత్తం నాకు. సరే, గిరి ప్రదక్షిణ చేస్తా. 14 kilometers నడుస్తున్నా. 14 km నడుస్తా. ఏ టైం అవుతుందో తెలియదు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. చూద్దాం ఏ టైం అవుతుందో. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్. అసలు నిన్న నుంచి ఏం తినలే, ఆకలి ఘోరంగా అవుతుంది. ఫస్ట్ మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే మన కడుపులో ఏమైనా ఉండాలా. ఎనర్జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ లేదు. సో తిన్నగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. సరే అని చెప్పేసి హోటల్కి వచ్చిన. 120 అంట మీల్స్. చూద్దాం ఆ టేస్ట్ ఎట్లుంటుంది, మనకు సరిపోతుందా లేదా. తిన్నాక చెప్తా ఎట్లున్నావు. ఓకే, బాగానే ఉంది ఫుడ్. తిన్నా కానీ సరిపోలేదు నాకు. ఓకే, తినొచ్చు. టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. హలో గాయ్స్, వచ్చేసాం అరుణాచలంకి ఫైనల్లీ.
శివుడు పిలిచిండు, వచ్చేసిన. మస్తు హ్యాపీగా ఉంది నాకు, ఎగ్జైట్మెంట్ మొత్తం వేరే ఉన్నది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నా. ఓం నమః శివాయ. అది ఉండాలంటే చూపిస్తా చూడండి ఒకసారి, వ్యూ చూస్తే పిచ్చెక్కుతుంది నాకు. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నా. ఓం నమః శివాయ. టైం 3 అవుతుంది. ఏ టైం అయితే తెలియదు. మనకి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఉంటుంది. 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలు దర్శించడానికి ముంగట మ్యాప్ ఉంది. మీకు మ్యాప్ కూడా చూపిస్తా, మీరు వచ్చినప్పుడు కూడా ఫాలో అవ్వండి. ఈ మ్యాప్ ద్వారా వెళ్తే 8 లింగాలు దర్శించుకోవచ్చు. ఇప్పటి నుంచి నా పేరు ప్రేమ్ కాదు, సెందిల్ అనే. ఓం నమః శివాయ. చాలా మంది తెలుగు మాట్లాడుతారు ఇక్కడ, ఎక్కువ పర్సెంట్ అంటే తెలుగు పీపులే ఉన్నారు అరుణాచలంలో. 3 లింగాల దర్శనం అయితే అయిపోయింది, ఇంకా 5 లింగాల దర్శనం ఉంది. అర్థమైతే కోచింగ్ చేయమంటే ఎక్కడో కొడుతుంది సీనా. టైం 4:30 అవుతుంది. 8 వరకు ఉంటుంది. 8 తర్వాత క్లోజ్ చేస్తారంట. ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు మనకు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. నీకు శివయ్య రప్పించాను, నీకు శివయ్య పిలిపించానంటే అయిపోతుంది అంతే. ఇంకా 2 km ఉంది అంతే. మన గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఇక లోపలికి వెళ్ళిపోతాం. 8 వరకు క్లోజ్ అవుతుంది. అందుకని ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చినాం. అన్ని లింగాలు దర్శించుకున్నాం. ఏడ ఆగలేదు, ఏడ కూర్చో కూడా లేదు. కానీ మస్తు అనిపిస్తుంది, వైబ్ అంతా వేరే ఉంది. శివుంది చూసేది ఆ ముఖం వెలిగిపోతుంది, అట్లుంది. ప్రదక్షిణ 2 km అంతే అయిపోద్ది. స్టార్టింగ్లో మన పాదాలేమో ఉరికినాయి దెబ్బ. కొంచెం ఆటోమేటిక్గా స్లో అయిపోయినా, అది ఎప్పుడు స్లో అయిపోయినా కూడా అర్థం కాలేదు. మెల్ల నడుచుకుంటూ పోతున్నా. ఆ శివుడే నడిపిస్తుంది మనల్ని ఇంత దూరం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసిన అసలు అరుణాచలం. అన్నీ బాగానే జరిగినాయి. పోయేటప్పుడు ట్రైన్లో సీట్ బాగానే దొరికింది, ఖాళీగా వచ్చింది ట్రైన్ కూడా, మంచిగా అనిపించింది. ఓకే బాయ్. ఫైనల్గా అయితే వచ్చేసినాం గుడి దగ్గరికి. 3కి స్టార్ట్ చేస్తే 6:30 అవుతుంది. కంప్లీట్ చేసినాం. 7 ఆగలే కదా, అందుకే జల్దీ కంప్లీట్ అయింది. గుడికి వచ్చేసిన, లోపలికి పోతే దర్శనం అయిపోతుంది. చూపించాను, వచ్చేసినాం మనం టెంపుల్కి. లోపలికి వెళ్ళిపోవడే, దర్శనం చేసుకోవడం. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం. చేసినాం అరుణాచలంకి. దండం పెట్టుకోరు అందరూ, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 3కి వెళ్తే ఇప్పుడు 10 అవుతుంది. ఓకే, హ్యాపీగా ఉన్నా. శివయ్యని చూసేసిన.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా విజిట్ అవ్వండి. మీకు పిలిపి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా వస్తారు అరుణాచలంకి. ఓకే బాయ్. వచ్చేసినాం తిరుపతికి.